వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రధానమంత్రి మోడీ గారి పైన వైఎస్ షర్మిల గారు చేసినటువంటి ఒక కామెంట్స్, అంటే ఆమె నోరు జారారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు కొత్త వివాదానికి తెర తీశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ దేశానికి అంతర్గత శత్రువు మోడీ అంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి విశాఖవాసి చంద్రమౌళి పార్థవ దేహాన్ని సందర్శించి నివాళులు కూడా అర్పించారు. షర్మిల గారు అనంతరం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో దాడులు ఇక్కడ బాధ్యతకు సంబంధించి ఎవరు బాధ్యత అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ షర్మిల గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. కాశ్మీర్లో ప్రభుత్వం భద్రతా లోపాల వల్లనే ఇంత పెద్ద మారణకాండ జరిగిందని కూడా వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులు వచ్చి ఇంతమంది టూరిస్టులను చంపుతూ ఉంటే కనీసం అడ్డుకునే వాళ్ళు లేకుండా పోయారని కూడా మోదీ చెప్పుకునే చౌకీదార్ అంటే తనం అంటే కూడా ఇలాగే ఉంటుందనేసి కూడా మండిపడ్డారు. కాశ్మీర్లో టెర్రరిస్టులు లేదంటూ టూరిజంను పెద్దగా ప్రమోట్ చేశారని, దాన్ని నమ్మి భారీగా వెళ్ళినటువంటి పర్యాటకులు ఇలా తీవ్రవాదుల చేతుల్లో కూడా మృత్యువాత పడ్డారని, దీనికి పూర్తి బాధ్యత మోడీ అమిత్ షాలు వ్యవహరించాలని కూడా షర్మిల గారు అయితే చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్నటువంటి షర్మిల, బీజేపీ ప్రభుత్వం తనను విమర్శించినటువంటి వాళ్ళపైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగిస్తుందనేసి కూడా ప్రజల భద్రతలు మాత్రం గాలికి వదిలేస్తున్నారని కూడా షర్మిల చెప్పుకొచ్చారు. ముస్లిం మైనారిటీల మీద మతం పేరుతో యుద్ధం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అంతేకాకుండా ఇక్కడ పైకి చేసినటువంటి విమర్శలు కూడా బాగానే ఉంది, కానీ ఈ దేశానికి అంతర్గత టెర్రరిస్టు ప్రధాని మోడీ అంటూ కూడా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా వివాదాస్పదమైన చెప్పుకోవచ్చు. అంటే ఒక పక్కన కాంగ్రెస్ అధినాయకత్వం సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉగ్రదాడిని బదులు చెప్తూ దిశగా మోడీ ప్రభుత్వం పైన ఏ నిర్ణయం తీసుకున్నా తమకు మద్దతుగా ఉంటుందని తెలిపిన సంగతి షర్మిల టీంకు ఆమెకు తెలియపరచలేదా, లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి చర్చగా చెప్పుకోవచ్చు. ఇటీవల తనకంటూ వైఎస్ షర్మిల ఒక టీంని ఢిల్లీలో నియమించుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరి వాళ్ళ నుంచి రాంగ్ మెసేజ్ వెళ్ళిందా, లేక షర్మిల కావాలని ఇలా మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు తమ నాయకుడు ప్రధాని మోడీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు షర్మిల ఇలా చేయడం రాష్ట్ర బీజేపీ నాయకులు బగ్గుమని ఆమె పైన మండిపడుతున్నారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన బీజేపీ నాయకులు ఏ విధంగా ఇక్కడ స్పందిస్తారు, ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఏం చేయబోతారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.